అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. భవ్య మందిరంలో కొలువుదీరిన బాలరాముడి దివ్య రూపం బయటకొచ్చేసింది. అయోధ్య రాముడు ఎలా ఉన్నాడు? బాలరాముణ్ణే ప్రతిష్ఠించటానికి కారణమేంటి? కుడి ఎడమవైపు ఏమేమున్నాయి? జగమంతా రామమయం. అందరి చూపులు అయోధ్య వైపే. భవ్య మందిరంలో ప్రతిష్ఠించబోయే బాలరాముడు ఎలా ఉంటాడో అన్న ఉత్కంఠ వీడిపోయింది. రామయ్య దివ్య రూపాన్ని చూసి భక్తులు పులకించిపోతున్నారు. ఇంతకీ అయోధ్య రాముడు ఎలా ఉన్నాడు? బాలరాముణ్ణే ప్రతిష్ఠించటానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. రామ, బాలరామ, ఏమా ముఖవర్చస్సు! బాలరాముడి ముఖారవిందం అద్భుతం, తేజోమయం. నిండైన ముఖం, అమాయకంగా చిరునవ్వులతో చిద్విలాసంగా ఎంతో ప్రశాంతంగా రామయ్య ముఖం. పెద్ద కళ్ళు, కోలముక్కు, చిన్నగా ఉన్న నోరు, నవ్వుతూ ఉన్నప్పుడు బయటికి వచ్చే బుగ్గలు. అయోధ్యలో బాలరాముడు, బహుసుందరం రామయ్య రూపం. ఈ రూపం చూడ్డానికి 2 కళ్ళు చాలవయ్యా. ప్రాణప్రతిష్ఠకు ముందే బాలరాముడి దివ్యరూప దర్శనం. జగమంతా రామమయం. అందరి చూపులు అయోధ్య వైపే. అన్ని దారులు ఆధ్యాత్మిక నగరం వైపే. ఎక్కడ చూసినా అయోధ్య అద్భుతాలపైనే చర్చ. దేశమంతా రామయ్య నామస్మరణే. అయోధ్యలో రాముడు ఎలా ఉంటాడు? బాలరాముడి ముఖారవిందం ఎలా ఉంటుందన్న చర్చే నడిచిందే. బాలరాముడు రకరకాలుగా ఉంటాడు అని చెప్పుకున్నాం. అయోధ్య రామయ్యకు సంబంధించి ఏ చిత్రం వచ్చినా అదే అసలు రూపం అనుకున్నాం. కానీ గర్భగుడిలో కొలువుదీరిన అసలు సిసలైన రూపం బయటకొచ్చింది. అద్భుతాల అయోధ్యలో అంతాల రాముడు ఎలా ఉంటాడో అన్న ఉత్కంఠ ఇప్పుడు వీడింది. బాలరాముడి బహుసుందర రూపానికి ఈ ఫోటోని సాక్ష్యం. అయోధ్య గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ జరుపుకోబోతున్న ఆ రాముడి విగ్రహాన్ని కళ్ళారా చూడండి. నిజరూప దర్శనం ఇదే. బాలరాముడి ముఖారవిందమైతే అద్భుతం, తేజోమయం. నిండైన ముఖం, అమాయకంగా చిరునవ్వులతో చిద్విలాసంగా ఎంతో ప్రశాంతంగా ఉంది రాముడి ముఖం. నడక వచ్చిన బాలరాముడు ఎలా అయితే ఉంటాడో, ఎంత ముద్దుగా ఉంటాడో ఈ ఫోటో కళ్లకు కడుతుంది. పెద్ద కళ్ళు, కోల ముక్కు, చిన్నగా ఉన్న నోరు, నవ్వుతూ ఉన్నప్పుడు బయటికి వచ్చే బుగ్గలు. నిజంగా బాలరాముడి రూపం భలేగా ఉంది. అయోధ్య రామాలయ గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహ ఫోటోలు బయటికి వచ్చాయి. ఈ రామయ్య దివ్య రూపాన్ని చూసిన భక్తులు భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. భవ్యరాముడికి చెందిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బాలరాముడి ముఖారవిందాన్ని కళ్లారా చూస్తూ తన్మయత్వంతో మైమరిచిపోతున్నారు భక్తులు. అయోధ్యలో రామ మందిరం. కోట్లాది మంది హిందువులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కల సాకారం కావడానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. 22న మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో అయోధ్య రామ మందిరం గురించి ఒక్కో విశేషం వెలుగులోకి వస్తోంది. తాజాగా అయోధ్యలో ప్రతిష్ఠించబోయే రాముడి విగ్రహం తొలి చిత్రం వెలుగులోకి వచ్చింది. కేంద్ర మంత్రి శోభా కరాండ్లజే సోషల్ మీడియా ద్వారా అయోధ్య మందిరంలో ప్రతిష్ఠించబోయే రాముడి విగ్రహం చిత్రాన్ని షేర్ చేశారు. బాలరాముడి తొలి చిత్రం ఇదే. దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైందంటూ ఆమె రాసుకొచ్చారు. రాముడి విగ్రహం విశేషాలకొస్తే అయోధ్య రాముడి విగ్రహాన్ని కృష్ణశిలతో రూపొందించారు. 5 సంవత్సరాల బాలరాముడు పీఠంపై నిల్చున్నట్లుగా విగ్రహం తయారు చేశారు. విగ్రహం ఎత్తు 5 అడుగులు అంటే 51 ఇంచులు, బరువు 150 కిలోలు. శ్యామల్ రాతితో దీన్ని తయారు చేశారు. రామయ్యను కమలంపై నిలబడి ఉన్న 5 ఏళ్ల పిల్లవాడిగా చిత్రీకరించారు. కమలం, హోలో కారణంగా విగ్రహం 150 కిలోగ్రాముల బరువు ఉంటుంది. భూమి నుంచి కొలిచినప్పుడు దాని మొత్తం ఎత్తు 7 అడుగులు ఉంటుంది. కమలం పువ్వుపై రాముడు నిలబడి దర్శనమిస్తున్నాడు. ఒక చేతిలో విల్లు, ఇంకో చేతిలో బాణం ధరించి ఉన్నాడు. గర్భాలయంలో నిల్చున్న రూపంలోనే రామ్లల్లా దర్శనమిస్తాడు. దైవత్వం ఉట్టిపడేలా అద్భుతంగా ఉంది విగ్రహం. తామర రేకుల మాదిరిగా కళ్ళు, చంద్రుడిలా ప్రకాశిస్తున్న ముఖం, పెదవులపై నిర్మలమైన చిరునవ్వు. ఇలా చెబుతుంటే నరనరాణ భక్తిభావం ఉప్పొంగిపోతోంది. భవ్య మందిరంలో కొలువుదీరిన బాలరాముడి నిజరూపం గురించి ఎంత చెప్పినా తక్కువే. మాటల్లో వర్ణించలేని అద్భుత రూపం. ఎంతో అందంగా, చూస్తుంటేనే భక్తులు తన్మయత్వం పొందేలా చేస్తోంది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా భవ్య మందిరంలో కొలువైన బాలరామయ్య దివ్యరూపం ఉంది. ఏటా శ్రీరామనవమి రోజున గర్భగుడిలోని బాలరాముడి విగ్రహంపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిల్లేలా ఆలయాన్ని ప్రత్యేక పద్ధతిలో నిర్మించారు. సూర్య తిలకంలో కిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజు ఈ విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహం పూర్తయ్యే వరకు ఆయన దీక్షలో ఉన్నారు.
ముగ్గురు శిల్పులు 3 వేర్వేరు విగ్రహాలను రూపొందించగా అరుణ్ యోగిరాజ్ రూపొందించిన శిల్పాన్ని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎంపిక చేసింది. ఈ నెల 22న మధ్యాహ్నం అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. బాలరాముడి విగ్రహానికి ఒక్కో రోజు ఒక్కో రంగు వస్త్రాలను ధరింపజేస్తారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత 56 రకాలతో నైవేద్యం పెడతారు. లక్నోకు చెందిన భక్తుడు 56 రకాల నైవేద్యాలను సిద్ధం చేశాడు. లడ్డు, దూద్ పేడ, స్వీట్లను అయోధ్యలో ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వేళ ప్రసాదం పంపిణీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం 1,00,000 లడ్డులను తయారు చేయించి పంపించింది. ప్రాణప్రతిష్ఠ అనంతరం కూడా అయోధ్యలో నిర్మాణ పనులు కొనసాగుతాయి. 2025 వరకు అయోధ్య రామమందిర పనులు పూర్తవుతాయని తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అయోధ్య ఆలయంలో శ్రీరాముడు కొలువుదీరడానికి సిద్ధమయ్యాడు. ప్రత్యేక శిలతో తయారు చేసిన రాముడి దివ్య రూపం భక్త లోకానికి దర్శనమిచ్చింది. గర్భగుడిలో ప్రతిష్ఠించే రాములోని విగ్రహం ముసుగు తీశారు. బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటికి రావడంతో భక్తులు ఆసక్తిగా చూస్తున్నారు. అయోధ్యలో రామమందిరంలో ప్రాణప్రతిష్ఠకు ముందు కీలక ఘట్టం పూర్తి చేశారు. శ్రీరామనామ స్మరణ, వేద మంత్రోచ్చారణ మధ్య బాలరాముడి విగ్రహాన్ని గురువారం ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. దాదాపు 4 గంటల పాటు 121 మంది పండితులు ప్రత్యేక పూజలు చేసి బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. భగవంతుడి దర్శనం చేసుకున్న తర్వాత ప్రధాని మోదీ హారతి ఇస్తారు. 51 అంగుళాల రామ్లల్లా విగ్రహాన్ని బుధవారం రాత్రే అయోధ్యకు తీసుకువచ్చారు. గర్భగుడిలో రాముడి విగ్రహం ప్రతిష్ఠిస్తున్న ప్రాంతంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులతో పాటు నిర్మోహి అక్కడ మహంత దినేంద్ర దాస్, పూజారి సునీల్ దాస్ పూజలు చేశారు. అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు 3 విగ్రహాలు తయారు చేయించారు. అందులో కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ అనే శిల్పి తయారు చేసిన విగ్రహాన్ని గర్భగుడిలో పెట్టేందుకు ఎంపిక చేశారు. మిగిలిన ఆ 2 రాముడి విగ్రహాలను కూడా అయోధ్య ఆలయంలోనే ఉంచుతారు. ఆలయంలోని మొదటి 2 అంతస్తుల్లో వీటిని పెడతారు. ప్రస్తుతం అయోధ్య రామమందిరంలోని గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పూర్తయింది. ఇంకా మొదటి 2 అంతస్తులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. దీంతో రామమందిరం మొదటి అంతస్తు సిద్ధమైన వెంటనే 2 లాంలల్లా విగ్రహాలలో ఒకదానిని వైదిక ఆచారాలతో అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఇక 2025 డిసెంబర్ నాటికి అయోధ్య ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత మిగిలిన 2వ విగ్రహాన్ని కూడా 2వ అంతస్తులో ప్రతిష్ఠిస్తారు. 2 విగ్రహాలలో ఒకటి కర్ణాటకకు చెందిన గణేష్ భట్ నల్లరాతితో తయారు చేశారు. ఇక మరో విగ్రహాన్ని రాజస్థాన్కు చెందిన సత్యనారాయణ పాండే తెల్లని మక్రానా పాలరాతితో రూపొందించారు. ఈ 3 విగ్రహాలు కూడా 51 అంగుళాల ఎత్తులో ఉండేలా రూపొందించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహం అద్భుతం. మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే రూపం రామయ్యది. మరి ఈ విగ్రహానికి వాడిన శిల ఏంటి? తీర్చిదిద్దేందుకు పట్టిన కాలమెంత? రూపకల్పనలో పాటించిన నియమాలేవి? అయోధ్య రాముడు 7 లోకాల ఇలవెల్పు. ఆ లోకాలను ఇలలో నిలిపింది అయోధ్య గెలుపు. నిఖిల కళ్యాణములను కలగలిపిన భవ్య మందిరంలో వినిపించే రామనామం దాటిస్తుంది భవసాగరం. అవును, అయోధ్య గర్భాలయంలో కొలువుదీరిన బాలరాముడు ముజ్జగముల మూలమూర్తి. ఆ నిత్య చైతన్య స్ఫూర్తిని, నిజధర్మ సమవర్తిని చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఆ జగదేక చక్రవర్తి రూపం చూడగానే జన్మ జన్మల ఆర్తి తీరుతుంది. ఆ ఇలవేల్పును తీర్చిదిద్దిన తీరు నింగిని నేలను కలిపేలా ఉంటుంది. ఆ కళ్ళు తామర రేకుల్లాంటి కళ్ళు. అందుకే అరవింద నేత్రుడు అంటారు రాముణ్ణి. ఆ చేతులు పొడవాటి చేతులు. అందుకే ఆజానుబాహుడు అంటారు రాముణ్ణి. ఇలా అనేక ఆసక్తికర విషయాలెన్నో విగ్రహంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ ఘనమూర్తికి రూపమిచ్చిన కీర్తి శిల్పి అరుణ్ యోగిరాజ్కి దక్కింది. 3 వేర్వేరు శిల్పులు మలచిన 3 విగ్రహాలను సిద్ధం చేయించగా యోగిరాజు చెక్కిన ప్రతిమ ఖరారయ్యింది. 5 ఏళ్ల వయసున్న బాలరాముడు నిలబడి ఉన్న రూపంలో విగ్రహం ఎత్తు 51 అంగుళాలు ఉంటుంది. బాలరాముడి విగ్రహ రూపురేఖల విషయానికి వస్తే రాముడి కళ్ళు తామర రేకుల మాదిరిగా ఉంటాయి. ఆయన ముఖం శశివదనం, చంద్రుడిలా ప్రకాశిస్తుంది. పెదవులపై నిర్మలమైన చిరునవ్వు ఉంటుంది. పొడవాటి చేతులతో విగ్రహం తయారయ్యింది. దైవత్వం ఉట్టిపడుతున్న ఈ విగ్రహం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ విగ్రహంలో దశరథ కుమారుడు విష్ణుమూర్తి అవతారమైన రాముడిని చక్కగా చూడవచ్చు. శిల్పి యోగిరాజు ఎంతో నిష్ఠతో బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. రామ్లల్లా విగ్రహాన్ని చెక్కుతుంటే అయిన గాయాల్ని పంటి బిగువన భరించాడు. కంటి నొప్పి వచ్చినా ఏకాగ్రత కోల్పోలేదు. మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ విగ్రహాన్ని చెక్కే సమయంలో నెలల తరబడి మౌనదీక్ష చేశారు.
కుటుంబంలోని ఎవరితోనూ మాట్లాడలేదంటే ఎంత దీక్షతో, ఎంత అంకిత భావంతో విగ్రహాన్ని రూపొందించాడో అర్థం చేసుకోవచ్చు. విగ్రహం పూర్తయ్యే వరకు కుటుంబానికి దూరంగా ఉన్నాడు. విగ్రహం చెక్కే సమయంలో అరుణ్ యోగిరాజు చూపిన ఏకాగ్రత, చేసిన త్యాగం అమోఘం. చివరికి తన పిల్లల ముఖాలు కూడా చూడలేదు, ఫోన్ వాడలేదు. ఈ ప్రపంచాన్నే మర్చిపోయి బాలరామయ్యకు రూపమిచ్చే పనిలో పడ్డాడు. రామ్లల్లా విగ్రహాన్ని చెక్కడానికి మైసూర్లోని హెగ్గదేవన్ కోటలోని కృష్ణశిలను ఎంచుకున్నాడు. ఆ రాయినే శిల్పంగా మలిచాడు. యోగిరాజు రూపొందించిన శిల్పాన్ని తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎంపిక చేయడంపై ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మహాకార్యం కోసం దేవుడే తన భర్తను ఎన్నుకున్నాడని యోగిరాజు భార్య విజేత అంటున్నారు. ప్రఖ్యాత శిల్పి యోగిరాజు శిల్పి కుమారుడు అరుణ్ యోగిరాజు ఎంబీఏ పూర్తి చేశారు. యోగిరాజు కుటుంబంలో 5వ తరం శిల్పి. అరుణ్ యోగిరాజు 2008లో ఉద్యోగం మానేసి శిల్పకారునిగా మారారు. అరుణ్ యోగిరాజ్ మహారాజా జయ చామరాజేంద్ర వడియార్తో సహా అనేక ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు. కేదార్నాథ్లో స్థాపించిన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని వీళ్లే రూపొందించారు. అలాగే మైసూర్లో మహారాజా శ్రీకృష్ణరాజ వడియార్ స్వామి రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఇండియా గేట్ దగ్గర కనిపించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ యోగిరాజు రూపొందించినదే. అరుణ్ యోగిరాజు చెక్కిన విగ్రహం ఫైనల్ కాగా మిగిలిన 2 విగ్రహాలలో ఒకటి కర్ణాటకకు చెందిన గణేష్ భట్ నల్లరాతితో తీర్చిదిద్దారు. ఇంకొక విగ్రహాన్ని రాజస్థాన్కు చెందిన సత్యనారాయణ పాండే తెల్లని మక్రానా మార్బుల్తో రూపొందించారు. ఈ 3 విగ్రహాలు 51 అంగుళాల ఎత్తులో ఉన్నాయి. అయితే గర్భాలయంలో ప్రతిష్ఠించేది కాకుండా మిగిలిన 2 విగ్రహాలను ఏం చేస్తారు అనే సందేహం అందరిలో వచ్చింది. అందుకు అయోధ్య ట్రస్ట్ సమాధానమిచ్చింది. ఆ 2 విగ్రహాలను ఆలయంలోని మొదటి 2 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తామని తెలిపింది. రామమందిరం మొదటి అంతస్తు సిద్ధమైన వెంటనే ఒకదాన్ని అక్కడ వైదిక ఆచారాలతో అక్కడ ప్రతిష్ఠిస్తారు. త్రేతాయుగం నాటి ఆలయ నిర్మాణ కౌశలాన్ని తలపించేలా అయోధ్యలో రామమందిరం నిర్మితమయ్యింది. 67 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ సముదాయాన్ని నిర్మించారు. 3 అంతస్తులు, 5 మండపాలు కలిగిన ప్రధాన ఆలయం 2.77 ఎకరాలు. ప్రధాన గర్భాలయం అష్టభుజి ఆకారంలో నిర్మితం కావటం ప్రత్యేకం. గర్భాలయంలో ప్రతిష్ఠించే మూలమూర్తులను నేపాల్లోని గండకీ నదిలో లభించే సాలగ్రామ శిలలతో రూపొందించటం విశేషం. అయోధ్య రామాలయ ట్రస్ట్ నేపాల్లోని గండకీ నదితో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఒరిస్సా నుంచి శ్రీరాముడి విగ్రహ రూపకల్పనకు మొత్తం 12 నాణ్యమైన రాళ్లను సేకరించింది. ఈ రాళ్లనన్నిటినీ పరీక్షించి కేవలం రాజస్థాన్, కర్ణాటక రాళ్లే విగ్రహాల తయారీకి అనుకూలమని గుర్తించారు. కర్ణాటకలో లభించిన శ్యామశిల, రాజస్థాన్లోని మక్రానాకు చెందిన మార్బుల్లో రాక్లను సెలెక్ట్ చేశారు. మక్రానా రాయి ఎంతో విశిష్టమైంది. అలాగే కర్ణాటకలోని శ్యామశిల శిల్పాలు చెక్కేందుకు అనువుగా ఉంటుంది. ఈ రాళ్లు నీటి నిరోధకతను కలిగి ఉంటాయి. సుదీర్ఘ జీవితకాలాన్ని కూడా కలిగి ఉంటాయి. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. మరి పాత రామ్లల్లా విగ్రహాన్ని ఏం చేస్తారని ఆసక్తి నెలకొంది. కొత్త రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే దగ్గరే పాత రామ్లల్లా విగ్రహాన్ని కూడా ఉంచుతారు. 1949లో వెలిసిన రామ్లల్లాకే ఎక్కువ మహత్యం ఉంటుందని ఆచార్య సత్యేంద్రదాస్ చెబుతున్నారు. తొలుత విగ్రహం మసీదు గోపురం కింద ఉండేది. 1992 డిసెంబర్ 6న గోపురాన్ని కూల్చినప్పుడు ఈ విగ్రహాన్ని ఒక టార్పాలిన్లో ఉంచి అక్కడే పూజలు చేశారు. ప్రస్తుతం ఇది చెక్కతో కట్టిన మందిరంలో ఉంది. ఈ మందిరంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడే రామ్లల్లాకు పూజలు జరుగుతున్నాయి. భక్తులు రామ్లల్లాను దర్శించుకుంటున్నారు. తర్వాత ఈ విగ్రహాన్ని కొత్త ఆలయంలోకి తీసుకెళ్తారు. రామ్లల్లా విరాజ్మాన్ విగ్రహాన్ని కదిలే విగ్రహంగా భావిస్తారు. దీన్నే ఉత్సవమూర్తిగా పరిగణిస్తారు. అంటే దీనర్థం ఇప్పుడు ప్రతిష్ఠించబోయే 51 అంగుళాల విగ్రహం అచలమూర్తిగా ఉంటుంది. దాన్ని కదిలించలేరు. రామ్లల్లా విరాజ్మాన్ను ఏ ఉత్సవంలోకైనా తీసుకెళ్లవచ్చు. ఉత్సవం అయ్యాక మళ్లీ తిరిగొస్తాడు. అయోధ్యలోని మణిపర్వతం మీద ఊయల ఉత్సవం జరిగినప్పుడు రామ్లల్లాను అక్కడికి తీసుకెళ్తారు. ధార్మిక కార్యకలాపాలు నిర్వహించే కొంతమంది వ్యక్తులు తమ కార్యక్రమంలోకి రామ్లల్లా విగ్రహం రావాలని కోరుకుంటే అక్కడికి కూడా రామ్లల్లా విగ్రహాన్ని తీసుకెళ్తారు. మరోవైపు రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రామమందిరం ముస్తాబవుతోంది. సమయం దగ్గర పడుతుండడం వల్ల కార్మికులు 24 గంటలు పనిచేస్తున్నారు. తాజాగా ఆలయ గ్రౌండ్ ఫ్లోర్లో స్వర్ణతాపడం చేసిన తలుపులు ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేశారు. రామమందిరంలో మొత్తం 46 తలుపులు ఉండగా 42 తలుపులకు 100 కిలోల బంగారు తాపడాన్ని అద్దనున్నారు. గర్భగుడిలో అమర్చిన బంగారు తలుపులు దాదాపు 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఆలయ ట్రస్ట్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 14 తలుపులు ఉంటాయని తెలిపింది. స్వర్ణ తాపడం చేసిన తలుపుల అమరిక పూర్తయిందని చెప్పింది. రాముడి రాకతో అయోధ్య పరవశించిపోతోంది.
ప్రాణప్రతిష్ఠకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. శ్రీరాముణ్ణి రామ్లల్లా అని ఎందుకు పిలుస్తారు? బాలరాముడి విగ్రహాలే కాదు, ప్రాణప్రతిష్ఠ రోజు ఏం జరుగుతుంది అనేది ఆసక్తి రేపుతోంది. సనాతన ధర్మంలో దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. కృష్ణశిలతో చేసిన విగ్రహం ముగ్ధ మనోహరంగా ఉంది. రాముని రాకతో అయోధ్యాపురి పులకించిపోతోంది. రామమందిరం ప్రారంభోత్సవం కంటే ముందే శ్రీరాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. కృష్ణశిలతో 51 అంగుళాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కాశీకి చెందిన జ్ఞానేశ్వర్ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ పూజలు జరుగుతున్నాయి. గర్భాలయంలో నిల్చున్న రూపంలోనే రామ్లల్లా భక్తులకు దర్శనమిస్తాడు. విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22న మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య అభిజిత ముహూర్తంలో జరుగుతుంది. మరోవైపు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిలోకి కొందరికి ప్రవేశం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబేన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మహంత నృత్యగోపాల్ మహారాజ్ మాత్రమే గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ట్రస్టీలు గర్భగృహం అని పిలిచే పవిత్ర ప్రాంతంలో ఆసీనులవుతారు. ఆలయ ప్రాణ ప్రతిష్టకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన కర్తగా వ్యవహరిస్తారు. ఈ నెల 23 నుంచి గర్భాలయంలో బాలరాముణ్ణి సామాన్య భక్తులు సైతం దర్శించుకునేందుకు అవకాశముంటుంది. దేశంలో ఉన్న అన్ని రామాలయాలు వేరు, అయోధ్య రామాలయం వేరు. ప్రముఖ రామాలయాలకు భిన్నంగా ఈ భవ్య మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతిష్ఠించే విగ్రహాల్లోనూ ప్రత్యేకతలు చూపించారు. ఎక్కడైనా సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి. అయోధ్యలో మాత్రం బాలరాముడే స్పెషల్. రాముడు అనకుండా రామ్లల్లా అని ఎందుకంటున్నారు? ఈ రెండు ఒకటి కాదా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనకుండా రామ్లల్లా అనే పేరేంటనేది ప్రధాన సందేహంగా మారింది. శ్రీరాముడు రామ్లల్లా ఒకటి కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సందేహాలకు సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీరాముడిని బాల్యంలో బాలరాముడు అని పిలిచారట. ఉత్తరాదివాసులు రామ్లల్లా అంటారు. రామ్లల్లా అంటే బాలరాముడు అని అర్థం. అయోధ్యలో ప్రతిష్ఠిస్తుంది రాముడి బాల్య వ్యవస్థ విగ్రహాన్ని, అంటే బాలరాముడి విగ్రహాన్ని. రామచరితమానస రచించిన తులసీదాస్ బాలరాముణ్ణి రామ్లల్లాగా అభివర్ణించారు. అందుకే ఉత్తరాదిన బాలరాముణ్ణి రామ్లల్లాగా పిలుస్తారు. శ్రీరాముడికి 5 నుంచి 6 ఏళ్ల వయసు ఉన్నంత వరకు రామ్లల్లా అని పిలిచేవారని తులసీదాస్ తను రచించిన రామచరితమానస్లో ప్రస్తావించాడు. అయోధ్యలో కొలువుదీరుతున్నది బాలరాముడైనందున రామ్లల్లాగా పిలుస్తున్నారు. బాలరాముడి విగ్రహాలే కాదు, ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి, సనాతన ధర్మంలో దీనికి అంత ప్రాధాన్యత ఎందుకు అని భక్తులు చర్చించుకుంటున్నారు. జనవరి 22నే ఎందుకు ఎంచుకున్నారు అనేది టాక్ ఆఫ్ ది అయోధ్యగా మారింది. జనవరి 22 భారతదేశ చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు. వందల ఏళ్ల నాటి వివాదాలకు తెరపడి అయోధ్య రాముడు ఆలయంలో కొలువుదీరే చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచే రోజు. ఎంతో మంది హిందువుల కల నెరవేరే రోజు. ఇప్పటికీ అయోధ్యలో సందడి కనిపిస్తోంది. ఉత్సవానికి ముందు జరగాల్సిన వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ మొత్తం క్రతువుల్లో అత్యంత కీలకమైందే బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. ఆ సమయం కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. అది పూర్తయిన తర్వాతే అయోధ్య రాముడు అందరికీ దర్శనమిస్తాడు. అప్పటి వరకు రాముడి విగ్రహం ఓ శిల మాత్రమే. ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాతే అదే ఆరాధ్యమూర్తవుతుంది. అందుకే హిందూ ధర్మంలో ప్రాణప్రతిష్ఠ క్రతువుకి అంత ప్రాధాన్యత ఉంటుంది. అప్పటి వరకు కేవలం ఓ బొమ్మగా ఉన్నా ఒక్కసారి గర్భగుడిలో ప్రతిష్ఠిస్తే అందులో ప్రాణం వచ్చి చేరుతుంది. ఏ దేవతామూర్తిని అక్కడ ప్రతిష్ఠిస్తే అక్కడ స్వయంగా ఆ దైవమే కొలువుదీరినట్టు లెక్క. సనాతన ధర్మంలో ప్రాణప్రతిష్ఠకి ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఆలయంలోనూ ఇది తప్పకుండా జరిగే ప్రక్రియ. ప్రాణ అంటే జీవం, ప్రతిష్ఠ అంటే పోయడం. బొమ్మకి ప్రాణం పోసినట్టే ఆ విగ్రహంలోని ఆరాధ్యమూర్తిని ఆవహింపజేస్తారు. ఆ సమయంలోనే వేద మంత్రాలు పఠిస్తారు. ఈ మంత్రాలు చదువుతుండగానే ఆ దైవమే నేరుగా వచ్చి ఆ విగ్రహంలోకి ఐక్యం అవుతారని నమ్ముతారు. అంత కీలకమైంది కాబట్టే ముహూర్తం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అయోధ్య రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు పండితులంతా ఎంతో మేధోమదనం చేసి ఓ శుభ ముహూర్తాన్ని నిర్ణయించారు. 22న మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో ఈ క్రతువు నిర్వహిస్తారు. మొత్తంగా 84 సెకండ్ల పాటు ఇది కొనసాగుతుంది. ఇది పూర్తయిన వెంటనే మహాపూజ, మహాహారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 22 తేదీనే ఎంచుకోవడానికి ఓ ప్రధాన కారణం ఉంది. పురాణాల ప్రకారం ఇదే రోజున విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తాడు.
అమృతం కోసం అటు దేవతలు ఇటు రాక్షసులు క్షీరసాగరాన్ని మదిస్తున్న సమయంలో సముద్రంలోకి కుంగిపోతున్న మందర పర్వతాన్ని నిలబెట్టేందుకు విష్ణువు తాబేలు అవతారాన్ని ఎత్తాడు. ఈ ప్రపంచానికి ఆధారం ఈ కూర్మావతారమని హిందూ ధర్మ విశ్వాసం. రాముడు విష్ణువు అవతారమే కదా, అందుకే అదే రోజున అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ చెయ్యాలని పండితులు నిర్ణయించారు. అదే రోజు కూర్మ ద్వాదశి కూడా. అయితే ఈ ప్రాణప్రతిష్ఠకి ముందు కొన్ని క్రతువులు నిర్వహిస్తారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గంగా సహా మరికొన్ని నదుల నీళ్లతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత పొడి బట్టతో ఆ విగ్రహాన్ని తుడుస్తారు. కొత్త దుస్తులతో అలంకరిస్తారు. ఆ తర్వాత గంధం అద్దుతారు, బీజమంత్రాలు పఠిస్తారు. ఆ సమయంలోనే పంచోపచారాలతో ఆ మూర్తికి పూజలు నిర్వహిస్తారు. అంటే పూలు, గంధం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత పూజారులు విగ్రహంలో ఒక్కో చోట స్పృశిస్తూ మంత్రాలు పఠిస్తారు. పంచ ఉపచార క్రతువు ముగిసిన తర్వాత అత్యంత కీలకమైన ఘట్టం ఉంటుంది. అప్పటి వరకు ఆ దేవతామూర్తి కళ్లకు గంతలు కడతారు. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఆ గంతల్ని తొలగిస్తారు. దీనికి ఓ కారణముందని చెబుతారు పండితులు. సాధారణంగా భక్తులు ఎదురుగా నిలబడి నమస్కారం చేసినప్పుడు ఆ దేవుడు లేదా దేవత తమ కళ్లతోనే వాళ్ళను కటాక్షిస్తారని నమ్మకం. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడిని భక్తుడిని అనుసంధానం చేసేవి ఆ కళ్ళే. అందుకే ప్రాణప్రతిష్ఠ అయ్యేంత వరకు వాటిని మూసి ఉంచుతారు. ఒక్కసారిగా ఆ క్రతువు ముగియగానే అప్పటి వరకు కట్టిన గంతలను తొలగిస్తారు. ఆ తంతునే నేత్రోన్మీలనంగా పిలుస్తారు. ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ దేవతామూర్తి కళ్లల్లో అనంతమైన తేజస్సు ఉంటుందని విశ్వసిస్తారు. ఇదే నేరుగా భక్తులపైనే ప్రసరిస్తుంది. అంతకన్నా ముందే కళ్లకున్న తెర తొలగించి ఆ తేజస్సు వేరే వైపు మళ్లకుండా ఎదురుగా అద్దం ఉంచుతారు. అలా అయితే ఆ వెలుగు పరావర్తనం చెంది అక్కడే పరిమితమై ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ క్రతువులో ఇదే చివరి దశ. ఆ తర్వాత అందరూ దేవుణ్ణి దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ఈ ప్రక్రియంతా ముగిసిన తర్వాత హారతిచ్చి అందరికీ ప్రసాద వితరణ చేస్తారు. శ్రీరామచంద్రుడు ఆవిర్భవించిన అయోధ్య రాముడిలాగానే పవిత్రమైంది. రఘురాముడి అవతార లీలలతో అది పుణ్య ప్రదేశమైంది. నాడు శ్రీరాముడికి అయోధ్యలో జరిగిన పట్టాభిషేకం ఎంత వైభవోపేతమైందో ఇప్పుడు కట్టిన ఆలయంలో చెయ్యనున్న శ్రీరామ ప్రతిమ ప్రాణప్రతిష్ఠ కూడా అంతే అద్భుతం, అపురూపం. అయోధ్యలో మొత్తం 70 ఎకరాల్లో ఆలయం నిర్మిస్తున్నారు. ఈ ఆలయంలో భక్తులు తూర్పు వైపు నుంచి ఆలయంలోకి ప్రవేశించి రాముణ్ణి దర్శించుకొని దక్షిణం వైపు నుంచి బయటికి వస్తారు. సూర్యాకృతిని కలిగి ఆలయ నిర్మాణం ఉంటుంది. ఆలయ ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. రామయ్య ప్రాణప్రతిష్ఠకు మరికొన్ని గంటలే సమయం మిగిలింది. ఈ వేడుక కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఆధ్యాత్మిక నగరి అయోధ్య భక్తులతో కిటకిటలాడుతోంది. 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిరథ మహారథులు తరలివస్తున్నారు. మొత్తానికి దేశమంతా పండగ వాతావరణం నెలకొంది.